హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఉప్పు శనగల్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సాయంత్రం పూట ఏమైనా స్నాక్ కావాలి అన్నప్పుడు అప్పటికప్పుడు 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. మనం బయట తెచ్చుకున్నవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా క్రిస్పీగా వచ్చేలాగా ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియో చూసే ముందుగా లైక్ చేసేయండి. చూసారు కదా ఉప్పు శనగలు ఎంత బాగా రెడీ అయ్యాయో. అవి చేసుకోవడానికి ముందుగా నేను 1 కప్తో శనగలు తీసుకున్నానండి. కాబూలీ శనగలు కాకుండా చిన్న శనగలు ఉంటాయి కదా అవి. సో 1 కప్ అనే కాదు, మీకు ఎంత కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. ఈ చిన్న శనగలు తీసుకొని పక్కన ఉంచుకోండి. ఈ శనగల్ని మనం ఉప్పు శనగల్లా వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ సాల్ట్ని ఇంతకుముందు యూస్ చేశానండి, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉంది, అలాగే ఉండలు ఉండలుగా ఉంది. సో ఈ సాల్ట్ని బాగా హీట్ చేసుకోవాలి, ఒక 2-3 నిమిషాల పాటు. సాల్ట్ బాగా హీట్ అయ్యి కొంచెం పొగలు వస్తుంది చూసారా, ఆ విధంగా ఉండాలి. అప్పుడు ఒక గుప్పెడితో శనగలు తీసుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. శనగల్ని కలుపుకుంటూ ఉంటే మనకు ఉప్పు శనగలు రెడీ అవుతాయండి. పాప్కార్న్ ఏ విధంగా అయితే రెడీ అవుతుందో అలాగే శనగలు కూడా పేలుతూ ఒక్కొక్కటిగా బాగా రెడీ అవుతుంది. సో మనం హై ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుంటూ ఉండాలి. ఒకటే చోట వదిలేస్తే కనుక కొన్ని రెడీ అవుతాయి, కొన్ని అయితే మాడిపోతూ ఉంటాయి. అందుకోసం కలుపుకుంటూ ఉండాలి. మనం శనగలు వేసిన కొన్ని సెకండ్స్కి మనకు ఉప్పు శనగలు రెడీ అయిపోతాయండి. సో ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని మనం బయటికి తీసుకుంటే కనుక సాల్ట్ రాకుండా ఓన్లీ శనగలు మాత్రమే వస్తాయి. చూసారు కదా, ఎక్కువగా అస్సలు వేయకూడదు, అలాగే హై ఫ్లేమ్లోనే ఉండాలి. 2 టిప్స్ ఫాలో అయితే కనుక మనకి ఉప్పు శనగలు అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మిగతావి కూడా ఇదే విధంగా వేసుకొని మళ్ళీ చేసుకున్నాను. ఇదే విధంగా మనకి ఎన్ని ఉప్పు శనగలు అయితే కావాలనుకుంటున్నామో అన్నిసార్లు శనగలను వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటూ తీసుకుంటే కనుక మనకి రెడీ అయిపోతాయండి. ఒకసారి చేసుకుని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు కూడా ఇవ్వచ్చు. చూసారు కదండి ఉప్పు శనగలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో చెప్పండి. చాలా త్వరగా అయిపోతాయి, 2-3 నిమిషాల్లో. వీడియో కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.